హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నియో మెంటర్స్ ఎగ్జామ్ 360. సో మనందరం కూడా నిన్న కట్ ఆఫ్కి సంబంధించి సేఫ్ స్కోర్ ఎంత అని చూసాము. అలాగే మీకు ఒక కమ్యూనిటీ సెక్షన్లో ఒక పోల్ కూడా కండక్ట్ చేశాను. సో దాదాపుగా 1200 పైన దానికి ఓట్స్ కూడా వచ్చాయి. అభ్యర్థులు ఆల్మోస్ట్ ఆల్ 60 అబౌవ్ ఎవరికి మార్క్స్ వచ్చాయి అంటే 1200 పైగా వచ్చినటువంటి ఓట్లలో 74% మంది దాదాపుగా 60 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చాయని పెట్టారు. లాస్ట్ టైం ఎగ్జామినేషన్ జరిగినప్పుడు ఇంత రాలేదు. సో డెఫినెట్గా ఈ ఎగ్జామినేషన్ గత ఎగ్జామ్స్తో పోలిస్తే మనకి కట్ ఆఫ్ రేంజ్ ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉంది. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మార్క్స్ ఎక్కువ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ కట్ ఆఫ్ అనేటటువంటి దానిపైన కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి చాలామందికి. కట్ ఆఫ్ అంటే బేసికల్గా మనము మినిమం చూస్తారు, అంటే ఇట్స్ నాట్ మ్యాక్సిమం. అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 3 లక్షల పైచీలకు మంది ఎగ్జామ్ రాశారనుకోండి, ఇందులో మనకి సీరియస్ ఆస్పిరెంట్స్ ఎంతమంది ఉంటారు? 1 లక్ష మంది ఉంటారు. సో ఈ మొత్తం 3 లక్షల మందిలో మనల్ని ఎగ్జామినేషన్లో తీసేదంతా 25,000 మందిని, అంతే కదా? అప్రాక్సిమేట్గా 563 అంటే ఇంకా పెరుగుతుంది, 25,000 కూడా కాదు, 28,000 వరకు అవుతుంది. సో ఆ రకంగా చూసుకున్న 28,000 మందిని తీస్తారు, అంటే ఆల్మోస్ట్ ఆల్ 1/3 పీపుల్ సెలెక్ట్ అవుతారు. యాక్చువల్గా ఇంతమందిని తీయకూడదు, బట్ తీస్తున్నారు. ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ పాయింట్ బికాజ్ ఇట్స్ ద డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎందుకంటే యూపీఎస్సీ కూడా ఒక పోస్ట్కి మెయిన్స్కి 12.5 మందినే తీస్తుంది, కానీ ఇక్కడ 25 తీస్తున్నారు బికాజ్ చాలా పెద్ద నోటిఫికేషన్ కాబట్టి. అలాగే ఇంటర్వ్యూ కూడా లేదు కాబట్టి ఫైన్, అగ్రీడ్. రెండవ విషయం ఏంటంటే ఇప్పుడు 25,000 మందిలో టాప్ మెంబర్స్ని తీస్తారు. టాప్ మెంబర్స్ ఇన్ ద సెన్స్ ఏంటి? మొదటి 25,000 మందిని తీస్తారు. అందులో మొదటి వ్యక్తికి 130 మార్కులు వచ్చి ఉండొచ్చు, కానీ చివరగా వచ్చినటువంటి వ్యక్తికి 72 మార్కులు 69 మార్కులు కూడా వచ్చి ఉండొచ్చు. సో నా పాయింట్ ఏంటంటే ఇక్కడ చెప్పేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ కమ్స్ టు ద కట్ ఆఫ్లో రిజర్వేషన్స్ అంటున్నారు. నాకు తెలిసి కట్ ఆఫ్ జనరల్ కేటగిరీలోనే తీస్తారు, కట్ ఆఫ్లో రిజర్వేషన్స్ వర్తించరు, అంటే మార్క్స్కి వర్తించరు రిజర్వేషన్స్. కానీ 50% ఓసీ, మిగతావన్నీ కూడా రిజర్వేషన్స్ ప్రకారం వాళ్ళనే పికప్ చేస్తారు. అలాగే ఉంటుంది. ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనకి 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలో ఓసీలకి 60 మందికి వచ్చినా కూడా 50 మంది ఓసీలనే తీస్తారు, మిగతా రిజర్వేషన్స్ మిగతాగా ఫాలో అవుతారు. అంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలోంచి టాప్ మెంబర్స్లో 50% కోటాను తీసుకుంటారనమాట. ఇది రెండవ విషయం. ఇక మూడో విషయం ఏంటంటే ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి కట్ ఆఫ్ గురించి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అలాగే మనకు వచ్చినటువంటి ఓటింగ్, నేను నిన్న కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడిన దాన్ని బట్టి తెలిస్తే రేంజ్ అనేటటువంటిది అంత పర్ఫెక్ట్గా ఈసారి చెప్పడానికి అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. బట్ నా ఒపీనియన్, నేను చేసినటువంటి అతి చిన్న సర్వే అని అనుకోండి, లేదని అనుకుంటే మాట్లాడినటువంటి తీరని అనుకోండి, ఇందులో భాగంగా కనుక మనం చూస్తే అటు ఇటుగా మనకి 75 ±3లో కట్ ఆఫ్ ఉండేటటువంటి అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ మై వ్యూ పాయింట్. ఓకే, దీన్ని మీరు వ్యతిరేకించవచ్చు కూడా, అది ఆహ్వానమే. సో ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క భిన్నాభిప్రాయాలు ఉంటాయి. బట్ నాకు అర్థమైన మట్టికి, ఎందుకంటే ఒక ఇండివిజువల్గా మీరు చూసేదానికి ఒక 1200 మందినో 1500 మందినో లేదా కొంతమంది స్టూడెంట్స్ మన దగ్గరకు వచ్చి చెప్పినటువంటి ఫీడ్బ్యాక్కి డెఫినెట్గా బ్రాడనింగ్ ఆఫ్ స్కోప్ అనేటటువంటిది పెరుగుతుంది. సో ఆ శాంపిల్ మెథడాలజీ ప్రకారం నేను అనుకున్న మట్టికి ఖచ్చితంగా 75 ±3, అది 70 వరకు కూడా రావచ్చు. కొన్ని చోట్ల 69 వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వచ్చు, నేను కాదని అనట్ల. బట్ దిస్ ఈజ్ వాట్ ఇట్స్ బీన్ అపీల్ టు మై సెన్సెస్. నాకు అనిపించింది మాత్రం ఇంతవరకు కట్ ఆఫ్ ఉంటుందని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేసినవి కూడా కట్ ఆఫ్ దరిదాపుల్లో అలాగే వచ్చాయి. సో నేను అదే మెథడాలజీని వాడి మీకు ఇప్పుడు కట్ ఆఫ్ చెప్తున్నాను. సో 75 ±3 ఉంటుంది. చాలామంది కింద ఇంత వచ్చాయని పెట్టారు, నేను వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వలేకపోయాను బికాజ్ ఆఫ్ సో మెనీ కమెంట్స్. బట్ మీరు ఇదైతే అర్థం చేసుకోండి. 2, అఫీషియల్ కీ వచ్చిన తర్వాత మనకి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు యాజ్ అన్ ఇన్స్టిట్యూట్స్ మేము ఇస్తున్నటువంటి కీస్లో డెఫినెట్గా నిన్ను కూడా ఎవరో కమెంట్ చేశారు, ఐ అగ్రీ టు దట్ కమెంట్. కొన్ని ఆన్సర్స్ మనం ఇక్కడ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందని చెప్పి ఇచ్చాం, కానీ కొన్ని చోట్ల టీఎస్పీఎస్సీ దాన్ని వ్యతిరేకించి ఆన్సర్ని భిన్నంగా ఇవ్వడానికి ఒక 5 నుంచి 7 బిట్లకు అవకాశం ఉంది. ఉదాహరణకి ఐబీఆర్డి అని ఇవ్వాలి, వాడు వరల్డ్ బ్యాంక్ అని ఇచ్చాడు. బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ గురించి ఒక స్టేట్మెంట్ని ఇస్తూ 3వ స్టేట్మెంట్లో అనుకుంటా వాడు ఇచ్చింది దిస్ పేవ్డ్ ఫర్ ద వే ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఐఎంఎఫ్ అండ్ ఐబీఆర్డి అని ఇవ్వాలి, అక్కడ వరల్డ్ బ్యాంక్ అని ఇచ్చాడు. యాక్చువల్గా వరల్డ్ బ్యాంక్ అనేటటువంటి పేరు 1944లో బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు లేనే లేదు, దాని పేరు ఐబీఆర్డి.
ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. దాంతోపాటు ఐడిఏ అనే ఒక సంస్థ కలవడం వల్ల 1960లో దానికి వరల్డ్ బ్యాంక్ అనే పేరు వచ్చింది. కానీ ఈ రెండింటిని సినానిమస్గా వాడతారు చాలా చోట్ల. ఐబీఆర్డి, వరల్డ్ బ్యాంక్ రెండింటిని సినానిమస్గా వాడతారు. జనరల్గా సాధారణంగా మాట్లాడే భాషలో కూడా ఎవడు ఐబీఆర్డి అని పిలవడు, దాన్ని వరల్డ్ బ్యాంక్ అనే పిలుస్తారు. దాన్ని అలా వాడు వరల్డ్ బ్యాంక్ సాధారణంగానే కనుక తీసుకుంటే ఆ స్టేట్మెంట్ రైట్ అవుతుంది. అలా కాకుండా వాడు స్పెసిఫిక్గా ఇది ఐబీఆర్డి అని కనుక క్వశ్చన్ ఇచ్చి ఉన్నట్లయితే ఆ పర్టికులర్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఇలాంటివి ఒక 5 బిట్ల వరకు నాకు కనిపించాయి అటు ఇటుగా. సో ఈ ప్రశ్నలకు టీఎస్పీఎస్సీ ఇచ్చినటువంటి సమాధానాలు బహుశా వేరు అయ్యే అవకాశం ఉంది. ఇది మనకి అఫీషియల్ కీ వచ్చినప్పుడు తెలుస్తుంది. సో కాబట్టి ఎవరికైతే ఈ రేంజ్లో ఉన్నారో వాళ్ళు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అంటే నేనేమంటున్నానంటే ఈ రేంజ్ కట్ ఆఫ్లో ఉన్నటువంటి వ్యక్తులు మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. వై టు వేస్ట్ ద టైం అనేది నా ఒపీనియన్ అంతే. అంటే ఇప్పుడు ఈ కట్ ఆఫ్తో మనం ఏదో అద్భుతాలు సృష్టించవచ్చని కాదు. కట్ ఆఫ్ కన్నా రేంజ్ ఎక్కువ ఉన్నటువంటి అభ్యర్థులు టైం వేస్ట్ చేయకుండా మెయిన్స్కి ప్రిపేర్ అయితే దానివల్ల ఏమవుతుందంటే ఇంకొక 20-30 క్వశ్చన్లు మిగతా వారికన్నా ముందుగా చదువుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రిజల్ట్ వచ్చాక చూద్దామని అనుకుంటే ఈలోపు బాగా ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు బాగా రాసేసుకుని అన్నీ రెడీగా పెట్టుకుంటారు, వాళ్ళకే ర్యాంకులు వస్తాయి. కాబట్టి వచ్చే అవకాశాన్ని పాడు చేసుకోకుండా ఉండడానికి అభ్యర్థులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వండి. ఈవెన్ దగ్గరలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అంటే 69, 68 లేదా 65 పైన వచ్చినటువంటి అభ్యర్థులు కూడా ప్రిపేర్ అవ్వండి, అందులో తప్పేం లేదు. కాకపోతే జనరల్గా మన మైండ్ అంతా సపోర్టివ్ చేయదు, అదే వస్తుందా రాదా ఈ మీమాంసలో ఉంటుందన్నమాట. కానీ ఇందులో ఈ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం మీమాంసలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. మీరు బ్రహ్మాండంగా చదువుకోండి, మీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ని ప్రారంభించండి. ఎందుకంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి ఎలా పడితే అలా రాసేసినా కొంతమందికి మార్క్స్ తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళకున్న సీనియారిటీ లెవెల్ని బట్టి. కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్ అలా జరగదు. మెయిన్స్ ఎగ్జామినేషన్కి క్లియర్ కట్ స్ట్రాటజీ అనేటటువంటిది లేకుండా, రైటింగ్ ప్రాక్టీస్ స్కిల్స్ లేకుండా, దానికి సంబంధించి అసలు ఎలా రాయాలి, ఏ ఫార్మేట్లో రాయాలి అనే అంశాలను పరిగణించుకోకుండా, ఎస్ఏ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామినేషన్కి వెళ్తే అంతే దబిడి దిబిడే. సో కాబట్టి మీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టెస్ట్ సిరీస్ని ప్రారంభించండి. సో దీనికి సంబంధించి మన దగ్గర మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేటటువంటిది ఆల్రెడీ ప్రారంభమైంది. 450 క్వశ్చన్ల పైచీలకు విత్ మోడల్ ఆన్సర్స్, విత్ బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్. ఆ పర్టికులర్ మోడల్ ఆన్సర్స్ ఉన్నాయి. నిన్ను కూడా ఎవరో క్వశ్చన్ అడిగారు కరెక్షన్ ఎవరు చేస్తారని. నేనే చేస్తాను పర్సనల్గా కరెక్షన్. ఆన్లైన్, ఆఫ్లైన్ 2 పద్ధతుల్లోని కూడా ఈ టెస్ట్ సిరీస్ని మీరు వాడుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను రేపు మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో కరెక్షన్స్ కూడా ఇట్ విల్ హ్యాపెన్ ట్వైస్, అంటే ఒకసారి కాదు 2 సార్లు కరెక్షన్స్ జరుగుతాయి. అంటే ఆల్రెడీ మన దగ్గర మెంటర్స్ ఉంటారు, వాళ్ళు కరెక్ట్ చేస్తారు. బాగా అద్భుతంగా రాసినటువంటి పేపర్స్ని డెఫినెట్గా నేను మళ్ళీ సెకండ్ టైం కరెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో దీనికి సంబంధించి మన టెస్ట్ సిరీస్ రాయాలని అనుకున్నటువంటి అభ్యర్థులు కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ యువర్ నేమ్ అండ్ నెంబర్. గతంలో మన దగ్గర ఓటీఆర్ తీసుకున్నటువంటి అభ్యర్థులు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. యూ కెన్ కమ్ డైరెక్ట్లీ అండ్ రైట్ యువర్ ఆన్సర్ రైటింగ్. సో ఇది ఈరోజు చెప్పాలనుకున్నటువంటి అంశం. దీనిపైన మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్.